జోన్ వల్ల మా పాఠశాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాము. అవి కొంతవరకు చాలా వరకు మా పాఠశాలకు సమకూరాయని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా కొన్ని పొరపడి ఉన్నాయి కానీ ఇంకా భవిష్యత్తులో అవన్నీ కూడా కొరతలన్నీ తీరుతాయని చెప్పి అనుకుంటున్నాం. ఈ మారుమూల గ్రామంలో జోన్ నిర్వహించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అయినప్పటికీ కూడా దాతల సహకారం, పాఠశాల సిబ్బంది మరియు ప్రధానోపాధ్యాయుల వారి సహకారంతో, గ్రామస్తులు మాజీ సర్పంచ్ వీళ్ళందరి సహకారంతో చాలా వరకు విజయవంతంగా చేయగలిగామని మేము అభిప్రాయపడుతున్నప్పుడు ఇక్కడ బిల్డింగ్స్ కానీ వసతులు కానీ ఏం లేవు. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత బిల్డింగ్స్ వచ్చినాయి. కానీ గ్రౌండ్ అసలు బాగలేదు, కరెంట్ లేదు, గ్రౌండ్ లేదు, వాటర్ లేదు. ఇవన్నీ చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. జోన్ గిన వస్తే దానివల్ల అయితే ఇవన్నీ సమకూర్చుకోవచ్చని మా స్టాఫ్ అందరు కలిసి నిర్ణయించి ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా కష్టపడ్డారు అందరూ, స్టాఫ్ ప్రతి వాళ్ళు కూడా చాలా కష్టపడి ఈ జోన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. మనకి వసతులు ఏర్పడే అవకాశం ఈ క్రీడోత్సవాల్లో జరిగింది. ఇది మన పాఠశాలకు చాలా మేలు చేసే విధంగా ఉంది. అయితే దీనికి రెట్టింపు కృషితోటి విజయానికి కారకులైన స్టాఫ్ ముఖ్యంగా అభినందనీయులు. రాత్రింబవళ్ళు సెలవులను లేకుండా క్రిస్మస్ కూడా అసలు అన్ని పండగలకి చాలా కష్టపడి పనిచేశారు స్టాఫ్. వారికి సదా కృతజ్ఞతలు. అలానే మన స్టాఫ్ మెంబర్స్ లాగా ఎక్స్ సర్పంచ్ కాశీ గారు, ఎడవల్లి శ్రీనివాసరావు గారు, వీరుగాక గ్రామస్తులు మనకి బాగా హెల్ప్ చేస్తున్నారు. వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. గ్రామ పంచాయతీ జోనలో 42వ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగినవి. 5 రోజులు పండగ వాతావరణంగా అందరం కలిసిమెలిసి ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అందరూ కృషితో జోనల్ బాగా జరుపుకున్నాము. అదేవిధముగా స్కూల్కి కావాల్సిన సదుపాయాలు, గేటు, ప్రహరీ గోడ, సరస్వతి విగ్రహము, గాంధీ తాత విగ్రహము, అదేవిధముగా ఒక ఈఎస్సీ అతను ఒక 20,000, గుంటూరు బస్సుపై 1 లక్ష రూపాయలు స్కూల్కి ఫిక్స్డ్ చేస్తామని చెప్పి ఉన్నారు. ఎల్సిడి ప్రాజెక్టరు ఈఎస్ఏ భాస్కర్ రావు ఒక 40-50 వేల రూపాయల వరకు తీసుకోమని చెప్పి ఉన్నారు. అదేవిధంగా ప్రహరీ గోడకు గుంటూరు బుల్లబ్బాయి వెంకటేశ్వర్లు 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. అటనే స్కూల్ని ఇంకా డెవలప్ చేయాలని గ్రామ పెద్దలందరూ కలిసిమెలిసి ఈ స్కూల్ని కనిగిరి మండలంలోనే ప్రథమగా తీర్చిదిద్దాలని మేము కోరుచున్నాము. ఈ కృషికి ఉపాధ్యాయులు అందరూ కలిసిమెలిసి ఐక్యతతో దీన్ని చాలా వరకు ఒక 1 నెల రోజుల ప్రోగ్రాం ఇది. గ్రౌండ్ చేయాలంటే మొత్తం 1 లక్ష రూపాయలు గ్రౌండ్కే ఖర్చు అయ్యి ఉన్నది. ఆ గ్రౌండ్ని మట్టి, ఇసుక అన్ని తోలి శుభ్రం చేసి ఉన్నాము. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా దిర్సవంచ జెడ్పీ హై స్కూల్లో 42వ జోన్ ఆటల పోటీలు చాలా చక్కగా నిర్వహించగలరు. ఈ కార్యక్రమానికి పాఠశాలలోని ఉపాధ్యాయులు, ఇంకా గ్రామంలో వారు, బయట నుంచి చాలామంది దాతలు తమ ఆర్థిక సహకారాన్ని అందించారు. వాళ్ళల్లో ముఖ్యంగా 4 రోజులు భోజన వసతి కల్పించినటువంటి డికే రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఇచ్చినటువంటి వాళ్ళల్లో కదిరి బాబురావు గారు, కేటీఆర్ గారు, ఏబిఆర్ గారు, వాళ్ళందరికీ ముందుగా కృతజ్ఞతలు. పాఠశాల అభివృద్ధిలో భాగంగా మేము ఈ జోన్ నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి మొదట స్టాఫ్ అందరూ కూడా సమావేశం నిర్వహించి ప్రధాన ఉపాధ్యాయులు గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మరి పాఠశాల బాగుపడాలి అంటే ఇలాంటి బృహత్తర కార్యక్రమం ఏదైనా చేపట్టాలనే తలంపుతో మేమందరం సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకొని సమిష్టి కృషితో, గ్రామస్తుల సహకారంతో, దాతల సహృదయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించామని మేము అనుకుంటున్నాం. అక్కడక్కడ చిన్న పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద కార్యక్రమంలో అలాంటివి జరగడం అనేది సహజం. మరి దాతలు ఈ పాఠశాలకి
కృష్ణారావు గారు, కాశయ్య గారు ముఖద్వారం, అలాగే రఘురాములు గారు సరస్వతి విగ్రహం, చంద్రశేఖర్ గారు స్టేజీని బహుకరించడం జరిగింది. ఇంకా మా పాఠశాల కొత్తగా ప్రారంభించడం వల్ల విద్యార్థులకు క్రీడా దుస్తులు లేవు. మరి అవి కేటీఆర్ టెక్నో స్కూల్ అధినేత కుందూరు తిరుపతి రెడ్డి గారు బహుకరించారు. మరి స్పోర్ట్స్ మెటీరియల్ అయితే అసలు లేదు. దానిని ఏబిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత ఆవుల బసిరెడ్డి గారు మా పాఠశాలకు బహుకరించడం జరిగింది. మరి 4 రోజుల కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు హైలైట్ అయితే దాని రూపకర్త గయాజ్ గారు. మరి అలాగే ఈ 4 రోజుల పాటు భోజనదాత, ఆయన క్రీడా స్ఫూర్తి ప్రదాత అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆయన దగ్గుమాటి కోటిరెడ్డి గారు డీకే రెడ్డి ఫౌండేషన్ అధినేత. వారి సహకారంతో మా ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని నేను భావిస్తున్నాను. జిల్లా పరిషత్ హై స్కూల్ దిల్సింతలో జరిగినటువంటి జోను చాలా చక్కగా జరిగింది. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కానీ, టీచర్స్ కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పిల్లలకు అనేకటువంటి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు బాగా జరపడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గిరిసవంచ గ్రామంలో 42వ బాలుర జోన్ చాలా విజయవంతంగా జరిగింది. ఈ జోన్ జరగడానికి ముఖ్యంగా అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయ బృందం ఎంతగానో కృషి చేయడం జరిగింది. అందులో భాగంగా మన పిఈటి జ్యోతిబాబు గారు, పిఎస్ఆర్ అయినటువంటి విజయభాస్కర్, నాగయ్య సారు, ఎన్ఎస్ఆర్ బాగా విజయవంతం కృషి చేయడం జరిగింది. అందులో మన 6 ప్యాక్ కూడా చాలా హార్ట్ఫుల్గా డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి చేయడం జరిగింది. అదే రమేష్ బాబు కానీ అనింది. తర్వాత వంట విషయంలో మన వెంకటస్వామి, సాబీర్ సారు, చాలా ఆంజనేయులు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఆ వంట విజయవంతం కావడానికి ముఖ్యంగా వెంకటస్వామి, సాబీర్ సార్ వాళ్ళు చాలా ప్లాన్డ్గా చాలా పకడ్బందీగా చేయడం వల్ల వంట విషయంలో మంచి ఆహారం పిల్లలకు, విద్యార్థులకు మంచి ఆహారం కనిగిరి జోన్ ఆటల పోటీల్లో దిల్సివంచి విద్యార్థులైన మా విద్యార్థులు మంచి ఆటల్లో ప్రావీణ్యాన్ని సంపాదించి అధిక గేముల్లో విజయాన్ని నమోదు చేశారు. దానికోసంగా మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఈ యొక్క పిల్లల యొక్క సమిష్టి కృషి, అలాగే జోన్ సక్సెస్ కావడానికి మా పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా సమిష్టి కృషి చేసి ఈ యొక్క 42వ బాలుర జోన్ని విజయవంతం చేయడానికి ఎంతో సహకరించారు. వారందరికీ మా ధన్యవాదములు. అలాగే ఈ యొక్క గ్రామస్తులు, చుట్టూ పరిసర గ్రామస్తులు కూడా ఎంతో ఆర్థికమైనటువంటి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క జోన్ సక్సెస్ కావడానికి తమ అమూల్యమైన సహకారాన్ని అందించుకున్నందుకు మేము ఎంతగానో వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రావడం జరిగింది. ఈ స్టాఫ్ కోఆపరేషన్తో మా హెచ్ఎం గారు ఒక మొత్తాన్ని ఒక దారిలో తీసుకొచ్చి ఎవరికి ఏ రోల్ ఇస్తే కరెక్ట్గా చేయగలని చెప్పేసి వాళ్ళని అలాట్మెంట్ చేసి సక్సెస్ చేయడానికి ముఖ్య కారణం కూడా హెచ్ఎం గారు. తర్వాత గ్రామ పెద్దల సహకారంతో మాకు చాలా నిధులు వచ్చాయి. వాళ్ళ సహకారం మాకు చాలా ఉన్నింది. అలాగే పిల్లల పేరెంట్స్ కూడా మా స్టాఫ్ చాలా హెల్ప్ చేశారు. కాబట్టి అందరికీ, దాతలకి, అలాగే మా స్టాఫ్ తరఫున మా హెచ్ఎం గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కోరిక 3 సంవత్సరాల కోరిక ఈ సంవత్సరం నెరవేరింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి స్టాఫ్, ఇలాంటి వాతావరణము, ఇలాంటి స్కూలు ఎక్కడా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే అంత బాగా మేము ఊహించినంతకంటే ఎక్కువగా సక్సెస్ అయింది. కాబట్టి దీనికి కారణము మా స్టాఫ్ మొత్తం. కాబట్టి మా స్టాఫ్ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ విజయవంతంగా ముగించినందుకు ఉపాధ్యాయులందరికీ మరియు గ్రామ పెద్దలకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందనుకున్న దానికన్నా చాలా సక్సెస్గా జోన్ని ముగించగలిగాము. మన మీద మనకు బాగా నమ్మకం వచ్చింది. దీనివల్ల స్కూల్ కూడా బాగా డెవలప్మెంట్ అయింది. అందుకని చాలా బాగా నిర్వహించడం లేదు. కొత్త పాఠశాల అయినా వాతావరణము, కొత్త ప్రదేశమైనా కానీ దాన్ని పాఠశాలకు బాగా చక్కదిద్ది గ్రౌండ్ లెవెల్ అయింది. మిగతా సదుపాయాలు కూడా జోన్ వల్ల వచ్చాయి. కాబట్టి జోన్ టోటల్గా విజయవంతంగా నిర్వహించడము
అని నా అభిప్రాయం.